హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సమ్మర్‌లో కిడ్స్‌కి ఈజీగా పెయింటింగ్ టెక్నిక్స్ చూపిస్తా అన్నా కదా! మన యూనిక్ డైరీస్‌లో ఈ సమ్మర్ స్పెషల్ కిడ్స్ కోసం థంబ్ పెయింటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫింగర్స్ యూజ్ చేసి ఈజీగా పెయింటింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా కలర్ పేపర్స్‌ని తీసుకుని ఇవి మనకి షాప్స్‌లో అవైలబుల్ ఉంటాయి. అలానే కిడ్స్ యూజ్ చేసి వాటర్ కలర్స్‌ని యూజ్ చేస్తున్నాను. ముందుగా ఇలా మిడిల్ ఫింగర్‌ని యూజ్ చేసి ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్‌లో పెటల్స్ వేసుకోవాలి. ఒక్కొక్క లైన్‌కి ఒక్కొక్క కలర్ యూజ్ చేయడం వల్ల ఆఖరికి ఫినిషింగ్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పటి నుండే పిల్లలకి కలర్ కాంబినేషన్స్ తెలుస్తాయి. పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది. చాలా సింపుల్ టెక్నిక్‌తో చూసారా ఎంత అందంగా ఉందో? సేమ్ ఇదే టెక్నిక్‌తో మరొక కాంబినేషన్ చూపిస్తాను. ఇలా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. బ్లూ పెటల్ అనేది పైన మాత్రమే యూజ్ చేశాను. ఈ బ్లూ పెటల్‌లో మరొక పింక్ పెటల్‌ని వేస్తున్నాను. ఇలా ఒక సింగిల్ టెక్నిక్‌తో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చేసుకోవచ్చు. సేమ్ టెక్నిక్‌ని యూజ్ చేస్తూ 3, 4 స్ట్రోక్స్ ఇస్తున్నాను. ఇలా ఫ్లవర్ బంచ్ లాగా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టెక్నిక్‌ని అక్రిలిక్ పెయింట్ యూజ్ చేసి శారీస్ మీద, పిల్లో కవర్స్ మీద కూడా చక్కగా ట్రై చేయొచ్చు. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బావుంటుంది కాబట్టి బ్లాక్ కలర్ యూజ్ చేసి లీవ్స్ అయితే వేస్తున్నాను. మీరు ఇలానే చేయాలని ఏం లేదు. మీకు ఇష్టమైన కలర్స్ ఏదైనా సరే యూజ్ చేసుకొని ఈ డిజైన్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇక అలానే రెడ్ కలర్ బంచ్‌లో ఇలా యెల్లో కలర్‌ని యూజ్ చేసి స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల లుక్ ఎంతగా మారిపోయిందో చూసారా? నేను చెప్పానని కాదులే గానీ ఈ టెక్నిక్‌ని తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఫైనల్ అవుట్‌పుట్ చాలా బాగా వస్తుంది. తిన్ను బ్రష్ యూజ్ చేసి చివర సన్నగా లాగితే లీఫ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇది కూడా మొదట్లో రాదు. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫింగర్‌తో కొంచెం కష్టంగా ఉంది అనిపిస్తే ఇలా ఇయర్ బడ్ యూజ్ చేసి కూడా చక్కటి డిజైన్స్‌ని మనం పెయింట్ చేసుకోవచ్చు. బడ్‌ని ఇలా జిగ్‌జాగ్ ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టుకుంటూ వెళ్ళడమే. బడ్‌ని దూరం దూరంగా పెట్టకుండా దగ్గరగా పెయింట్ చేసుకుంటూ వెళ్ళడమే. దగ్గరగా పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల ఒక గ్రాస్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. చూడండి, ఇలా చక్కటి డిజైన్ అనేది రెడీ అవుతుంది. అదే ఇయర్బడ్తో మరొక డిజైన్ అయితే చూపిస్తున్నాను. సేమ్ ఆపోజిట్ డైరెక్షన్స్లోనే 2 కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాను. సింగిల్ కలర్ని తీసుకునే ప్లేస్లో 2 కలర్స్ని ఒకటి తర్వాత ఒకటి డిప్ చేసుకుని పెయింట్ చేసుకోవడమే. ఫ్లవర్స్ అనేవి పెద్దగా వేసుకున్నప్పుడు, ఇలా బంచెస్ లాగా ట్రై చేసినప్పుడు, లీవ్స్ అనేవి చిన్నగా వేసుకుంటే ఫ్లవర్స్ హైలైట్ అయ్యి పెయింటింగ్ అనేది మరింత వెలివేట్ అయ్యి అందంగా కనిపిస్తుంది. సమ్మర్లో కిడ్స్ కోసం చేసిన ఈ పెయింటింగ్ టెక్నిక్స్ మీ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను. అలానే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. కళల్ని గౌరవించే ప్రతి ఒక్కరికి నా ఛానల్ అంకితం. లక్ష్మి.